అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. దేవుని సన్నిధిలో మీరందరూ సంక్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. దేవుని వాక్యాన్ని క్రమంగా నేర్చుకోవాలనే యువకులు మమ్మలను సంప్రదించండి. హైదరాబాదులో గత 2 దశాబ్దాలు పైగా మరణాత థియలాజికల్ సెమినరీని తెలుగులోను ఆంగ్లంలోనూ మేము నిర్వహిస్తున్నాము. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కోర్సుల ద్వారా దేవుని సంగతులను వచ్చిన వారికి నేర్పించి పంపిస్తున్నాము. వాక్యాన్ని క్రమంగా నేర్చుకోవాలి, ప్రజలకు అర్థమయ్యేటట్లుగా దేవుని సంగతులను బోధించాలి, అనవసరమైన సంగతులకు తావు లేకుండా దేవుని ఉపదేశాన్ని అందించాలని కోరుకునే యువకులు మమ్మలను సంప్రదించండి. దేవుని వాక్య శిక్షణ మన జీవితాలను ఎంతగానో క్రమపరుస్తుంది. సామాన్యంగా ఆలోచించకుండా ఈ సంగతులను గ్రహించవలసినదిగా మనవి చేస్తున్నాను. భక్తుడైన పౌలు రాసిన 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలను నేను చదివి వినిపిస్తాను. దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఆ తర్వాత మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఈ సంగతులను పరిశీలించినప్పుడు దేవుడు మన పక్షముగా జరిగింపవలసిన వాటిని తన ఆలోచనలో స్థిరపరుచుకున్నాడు. అవి మనము పొందుకునే లోపు కొంత తడబాటు జరుగుతుంది, అందరిలో కాకపోయినా కొంతమందిలో. అంటే తనను ప్రేమించే వారి కొరకు దేవుడు కొన్ని ఈవులను సిద్ధం చేశాడు, కొన్ని ఆలోచనలను సిద్ధం చేశాడు, కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసి ఉంచాడు. అవి మనం అనుకున్న సమయంలో కనబడనంత మాత్రాన మరో రీతిగా భావించటానికి వీల్లేదు. దేవుడు తగిన సమయంలో వాటిని మనకు ప్రసాదిస్తాడు. ఆ తర్వాత వచనాన్ని మనం పరిశీలిస్తే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అంటే దేవుని ఆత్మజ్ఞానం కలిగినటువంటి వారికి కొన్ని సంగతులు అర్థమవుతాయి అన్నమాట. అందరికీ అర్థం కావు. ఏమిటోనండి, నాకు ఎంత చెప్పినా, ఎంత స్పష్టంగా చెప్పినా కొన్ని సంగతులు గ్రహించలేకపోతున్నాను, గుర్తుండటం లేదు, మర్చిపోతున్నాను అంటారు కొంతమందితో మనం మాట్లాడినప్పుడు. కారణం ఏంటంటే అలాంటి వారిలో చాలామందికి దైవ సంబంధమైన క్రమశిక్షణ లేదు, బాధ్యతతో కూడిన వినికిడి లేదు. ఊరికే వింటారు, మీరు చెబుతున్నారు కనుక వింటారు. వినటానికి పెద్ద ప్రయాసపడాల్సిన అవసరం కూడా లేదు కదా. ఎవరైతే దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నారో వాళ్లకు ఖర్చు ఉన్నది, కానీ వినేవాళ్లకు పెద్ద ఖర్చు లేదుగా. సమయాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది అనుకోండి, అది వేరే సంగతి. దేవుని సంగతులను గ్రహించటానికి పరిశుద్ధాత్మని సహాయము ఎంతో ఎంతో అవసరం. కొంతమందికి ఎంత స్పష్టంగా చెప్పినా ఎందుకండి సంగతులు అర్థం కావట్లేదు, ఏమనండి బాగా చెప్పారండి కానీ నాకేం అర్థం కావట్లేదండి అన్నట్లుగా చాలామంది వ్యవహరించటానికి గల కారణం, మాట్లాడటానికి గల కారణం ఏమిటంటే దేవుని ఆత్మ సహాయాన్ని వాళ్ళు ఎప్పుడూ కూడా పొందుకోవట్లేదు. ఎంతసేపు వారికి ఉన్న జ్ఞానంతో ఆలోచించటం తప్ప ఆ పరిశుద్ధాత్ముని సహాయాన్ని వారు కోరనందున అసలు వాళ్ళకి ఏమీ తెలియట్లేదు. ఎంత స్పష్టంగా చెప్పండి, ఎంత వివరించి చెప్పండి, ఎప్పటికప్పుడు పరగడుపే. నిన్న చెప్పారు, మొన్న చెప్పారు, అంతకుముందు చెప్పారు, ఏంటోనండి మీరు చెప్పినప్పుడు అర్థమవుతుంది కానీ తర్వాత అంత అయోమయంగా ఉంటుంది, నాకేది గుర్తుండటం లేదు అంటారు. ఏది గుర్తుండకపోవటం కాదు, చాలా సంగతులు వాళ్ళకు గుర్తుంటున్నాయి. దేవుని సంగతులు మాత్రమే పెద్దగా వాళ్ళు పట్టించుకోవటం లేదు. దేవుడు బయలుపరిచిన వాటిని గ్రహించటం లేదు. కొంతమంది విశ్వాసులుగా పరిగణించబడుతూ ఉన్నప్పటికీ, దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నప్పటికీ వారికి ఉండవలసిన ఆత్మ పరిజ్ఞానము లేకుండా పోవటానికి గల కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ సహాయాన్ని వాళ్ళు పొందుకోకుండాను కేవలము భౌతికవాదులుగానే జీవితాలను కొనసాగించినందున అలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తోంది. ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. పరిశుద్ధాత్ముడు అంటేనండి మనం అనుకున్నట్లుగా శారీరక కదలికలకు మాత్రమే పరిమితం చేయలేము. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ప్రచండమైన శక్తి కనుక ఒక మనిషిని స్పృశించినప్పుడు కొన్నిసార్లు వారు తట్టుకోలేక కొంచెం అసహజంగా కదిలినట్లుగా, నిలబడిన వారు కూలబడినట్లుగా అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది. కొంతమందికి విడ్డూరంగా, విచిత్రంగా ఉంటుంది. కొంతమంది ఏ మాట కామాట విడ్డూరంగా, విచిత్రంగా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగని నిజాయితీగా
ఉన్న వాళ్ళను మనం అనలేం కదా. ఎందుకంటే ఆ ప్రచండమైన శక్తి వచ్చినప్పుడు నిజంగానే తట్టుకోలేక కొన్ని అసహజమైన కదలికలు వస్తే దానిని మనం భూతద్దంలో చూసి అవి సైతాను కార్యక్రమాలని చెప్పుకోలేంగా. సైతాను కార్యక్రమాలు అంటే ఆ విధంగా వణికినట్లుగాను తడబడినట్లుగాను ఉన్నవే కాదు కదా. దైవ విరుద్ధమైన మాటలు, దైవ విరుద్ధమైన పోకడలు, దురాశలు, పేరాశలు, అత్యాశలు, నేనే గొప్ప అనుకునే స్థితి కూడా సైతానుని ఆలోచన విధానమే కదా. ఆ మాటకు వస్తేను ఎంతసేపు పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళను అదో రకంగా భావించటమునో, వాళ్ళు అలా కదులుతున్నారేంటి, అలా గంతులేస్తున్నారేంటి. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్తగాడనే మాట నిజమే, కానీ అల్లరి అంటే మనం చూచే భౌతికమైన కదలికలే అల్లరిగా మనం భావిస్తున్నామా? ఒకవేళ తెలిసి తెలియని వాళ్ళు కానీ కొన్నిసార్లు కొంతమంది ఆ స్పర్శను తట్టుకోలేక కాస్త కదిలినట్లుగా అనిపించిన దాని వలన కొంత అసౌకర్యం కొంతమందికి కలిగిన కాస్త ఓపికతో ఆ సంగతులను పర్యవేక్షించి కొన్ని సంగతులను అవసరమైతే వారికి చెప్పి కాస్త ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగించే ప్రయత్నం చెయ్యాలి. అంటే పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్తగాడు అంటే దాని అర్థం కేవలము పరిశుద్ధాత్మ పేరుతో కాస్త అసహజమైన కదలికలు, కాస్త శబ్దం చేసిన వాళ్ళే అల్లరి చేస్తున్నారా? కొంతమంది అలా చేయొచ్చు, ఎందుకంటే తెలిసి కానీ తెలియక కానీ మొత్తానికి ఏదో జరిగింది, అలా చేస్తేనే బాగుంటుందని భావించారో ఏమిటో. చిన్నతనం, తెలియనితనం, అయ్యోమయ్యం, అమాయకత్వం, వాటిని మనం సమర్థించకపోయినప్పటికీ మరో కోణంలో కూడా ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్తగాడు గనుక సమస్తము మర్యాదగా క్రమంగా జరిగించాలనేది మన భావన, మంచిదే. అయితే అల్లరి అంటే వాటికే పరిమితం చేద్దామా? దైవ విరుద్ధమైనటువంటి మాటలు, ఎవరికి తోచినట్లుగా వారు వ్యవహారం చేయటం, అదేమంటే దేవుడు నాతో చెప్పాడు అనటం, ఎవరు చెప్పినా వినకపోవటం, ఎవరికి తోచినట్లుగా వారు ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవటం, దేవుని చిత్తం లేకుండా విస్తృతమైన స్వేచ్ఛను వినియోగించుకుని ఆయా కార్యక్రమాలను జరిగించటం అల్లరి కాదా? అల్లరి అంటే కేవలము ఆ శబ్దాలకే పరిమితం చేసి మనం మాట్లాడుకుందామా? అది కొంతవరకు సరి అయిన భావన కావచ్చు కొంతమంది విషయంలో. అల్లరి అనేది అలా కదిలిన వాళ్ళే అల్లరి చేయటం కాదు. దేవుని సన్నిధిలో దేవుని పక్షంగా దైవికమైనటువంటి ఆలోచనలతో, దేవుడిచ్చిన దర్శనంతో జరిగించవలసినటువంటి దైవిక కార్యక్రమాలను ఎవరి ఆలోచన చొప్పున వారు జరిగించుకోవటం కూడా ఆధ్యాత్మిక అల్లరి అనే ఆలోచనతో మనం ముడిపెట్టి మాట్లాడుకోవచ్చండి. ఇక్కడ పరిశుద్ధాత్ముడు అన్ని మర్మాలను మనకు తెలియజేస్తున్నాడు, పరిశోధన చేసి మనకు అర్థమయ్యేటట్లుగా చేస్తున్నాడు. అంటే ఏం చేయాలో ఏం చేయకూడదో ఈ సంగతులను నేర్పిస్తున్నాడు. దేవుని ఆత్మ కలిగినటువంటి వారు ఇలాంటి పద్ధతులను కూడా అనుసరించాలి. నేను ఇంతకుముందు ప్రస్తావించిన సంగతులు ఏదైనా దేవుని క్రొత్తగా నమ్ముకున్నప్పుడు ఆ ప్రభావానికి లోనైన వారు ఆరంభములో కాస్త అసహజముగా అనిపించినప్పటికీ అసలు పరిశుద్ధాత్ముడు ప్రతి మనిషిలోనూ ప్రవేశించినప్పుడు చేసే పనులేమిటంటే కొన్ని సంగతులను బయలుపరచటము అంటే ఎంతసేపు పక్కనాళ్ళను గురించి బయలుపరచటం కాదు. మన అవగాహనలో పరిశుద్ధాత్ముడు బయలుపరచటం అంటే నాకు మిమ్ములను గురించి బయలుపరచటం, మీకు నన్ను గురించి బయలుపరచటం, మనందరికీ పక్కనాళ్ళను గురించి బయలుపరచటం తప్ప మన గురించి మనకు కొన్ని సంగతులను బయలుపరిచే పద్ధతిని పెద్దగా ఆలోచించం కదా. ఎంతసేపు ఏ దర్శనం వచ్చినా ఏ ప్రవచనం వచ్చినా పక్కనాళ్ళకేననే భావన కదా. కొన్నిసార్లు మంచి దర్శనాలు వస్తే అది నాకు అన్నట్లుగా అనిపిస్తుంది, మీకు అన్నట్లుగా మీకు అనిపిస్తుంది. ఇలాంటివి సహజంగా జరుగుతున్నాయి. వీటిని నేను వేరుగా చెప్పనక్కర్లేదు. వీటి మధ్యలో మనం గలిబిలికి గురవుతున్నాం. పరిశుద్ధాత్మ పేరుతో రకరకాలైన కార్యక్రమాలను జరిగించే పరిస్థితులను చూచినప్పుడు ఏది వాస్తవమో ఏది కాదోనని తేల్చుకోలేని పరిస్థితులు, కాస్త తడబాటు మనందరికీ ఎదురవటం ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. అలాగని ఇక పరిశుద్ధాత్ముడు లేడు, పరిశుద్ధాత్ముడు అంటే ఇలాగే ఉండాలి, అలా కదలటానికి వీల్లేదు, అలా పాడటానికి వీల్లేదు, అలా శబ్దం చేయటానికి వీల్లేదు అంటే ఆ మహాప్రభావం ఓ మనిషిలో ప్రవేశించినప్పుడు కొన్నిసార్లు కొన్ని పద్ధతులను మనం కొంతవరకు చూడొచ్చేమో. ప్రతిదానిని ఆధ్యాత్మికంగా అల్లరిగా మనం చూడలేం కదా.
దేవుడు ఓ మనిషిని సంధించినప్పుడు, దేవుడు ఓ మనిషితో మాట్లాడినప్పుడు ఇలా నిటారుగా ఏ విధంగా ఉండగలమండి? దేవుడు మనలో నుంచి ఓ అద్భుతమైనటువంటి శక్తిని విడుదల చేసే సందర్భంలో మామూలుగా అలా కూర్చుని ఉండలేం కదా. ఎక్కడన్నా కొంతమంది కాస్త అసహజంగా కొంచెం వ్యవహారం చేస్తున్నప్పుడు వాటి గురించి కొంతవరకు పరిశీలించడం మంచిదేమో, కానీ మిగిలిన వాటిని మనం మరో కోణములో ఆలోచిస్తే బాగుంటుందేమోననే నా ఆలోచన. ఆత్మ మర్మములను పరిశోధించి మనకు తెలియజేస్తున్నాడు. అంటే సమస్తమును బయలుపరిచి మన జీవితాలను చక్కగా నడిపిస్తున్నాడు. దైవ సంబంధితమైన సంగతులను మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని గ్రహించడానికి కావలసిన జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. ఎందుకంటే కంటికి కనపడటం లేదు, చెవికి వినపడటం లేదు, హృదయానికి గోచరం కావటం లేదు. కనుక దేవుడు వాటిని మరో పద్ధతిలో మనకు అర్థమయ్యేటట్లుగా తెలియజేస్తున్నాడు అన్నమాట. పరిశుద్ధాత్మునిలో ఉన్న విశేషమైన సంగతులు మనలను బలపరచటం మాత్రమే కాకుండా ఇతరులకు కలిగినటువంటి కొన్ని పరిస్థితులలో కూడా అద్భుతమైన సమాధానాన్ని వారితో ఉన్న వారికి అనుగ్రహిస్తాడు. దానియేలు పుస్తకం 2వ అధ్యాయము 22వ వచనములో ఓ చక్కని మాట ఉన్నది. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులను ఆయన తెలియచేయును, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. ఇక్కడ మనం గమనించవలసిన సంగతి ఏమిటంటే, దానియేలు నెబుకద్నెజరు కనిన కలను మరిచిపోయిన సందర్భములో దేవుని చేత ఆదేశించబడి ఈ మాట చెబుతున్నాడు. దానియేలు పుస్తకం 2వ అధ్యాయం మీరు చదివితే, నెబుకద్నెజరు బబులోను దేశపు రాజైన మహాబలశాలి అయిన నెబుకద్నెజరు కలగన్నాడు. ఆ కలను మర్చిపోయాడు. ఇప్పుడు అతనికి పెద్ద సమస్య వచ్చింది. ఆ కలలు చూడటం ద్వారా అతనికి కలవరం కలుగుతోంది. ఆ కల ఏమో మర్చిపోయాడు. ఇప్పుడు సమాధానం ఎవరు చెప్తారు? అందుకని తన దేశంలో ఉన్న మర్మాలు చెప్పే మేధావులనందరినీ పిలిచాడు అన్నమాట. అంటే ఆయన ఆస్థానంలో కాస్త జ్యోతిష్యం చెప్పేవారు, కలలకు భావం చెప్పేవారు, కాస్త మర్మాలను అర్థమయ్యేటట్లుగా చెప్పే ఒక విభాగం ఉన్నది. ప్రతి రాజుగారి ఆస్థానంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళను పిలిచి అన్నాడు, నేను కలలు కన్నాను, ఆ కలలు మర్చిపోయాను, ఆ కళ చెప్పాలి, వాటి భావం చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని శిక్షిస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కంగారు పడిపోయారు. కళ చెబితే ఏదో ఒకటి చెబుతామండి, అంతేగాని కళ చెప్పకుండాను మీరు మర్చిపోయిన కళను మేమే చెప్పాలి, ఆ కళ భావాన్ని మేము చెప్పాలంటే మా వల్ల కాదు. మేమేదో ఆస్థానంలో కాస్త పండితులుగా చలామణి అవుతూ ఏదో జీతాలు తీసుకుంటూ మీ ఆస్థానంలో కాస్త హోదాలో మేము జీవిస్తున్నాం, కానీ అన్ని సంగతులు చెప్పాలంటే సాధ్యం కాదు. దయచేసి కళ చెప్పండి, అప్పుడు మేము భావం చెబుతాం అన్నారు. అంటే ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. ఒక పచ్చని చెట్టు కనపడింది అనుకోండి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడని. ఎండిపోయిన చెట్టు కనపడింది అనుకోండి, దేవుడు నిన్ను శపిస్తున్నాడని. సహజంగా మనకు కూడా అనిపించే ఆలోచనలు కదా ఇవన్నీను. ఎవరు పడితే వాళ్ళు భలే దర్శనాలకు వివరణలు ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట. దానికి ఆత్మజ్ఞానము, అనుభవము, దైవ సంబంధితమైన ఆలోచనలు ఏమీ లేవు. ఏం కనపడిందో చెప్పు అంటారు, వీళ్ళేదో చెబుతారు, వాళ్ళేదో చెబుతారు. కొన్నిసార్లు కొంతమందికి సంతోషాన్ని కలిగే సంగతులు చెబుతారు, కొన్నిసార్లు కొంతమందికి భయాన్ని కలిగే సంగతులు చెబుతారు. అసలు కళకు భావం చెప్పటం అంటే కొంతమందికి చాలా సులువైపోయింది కదా. చిన్నపిల్లలు చెబుతారు, పెద్దవాళ్ళు చెబుతారు, అనుభవజ్ఞులు చెబుతారు. కొంతమందికి ఎప్పుడు కళలు వస్తూ ఉంటాయి, వాటికి భావాలు ఇతరుల చేత చెప్పించుకోవాలని ఆశిస్తారు. అలా కోరుకోవటం తప్పని నేను అనట్లేదు, కానీ ఎవరిని పడితే వారిని ఈ కళకు భావం చెప్పమని అడగమాకండే. మీరు ఏ సంఘానికి వెళుతున్నారో ఆ సంఘానికి కాపరిని అడగండి. కొంతమంది నాకు ఫోన్ చేసి నాకు ఈ కళ వచ్చింది, ఈ భావం ఏమిటని నన్ను అడుగుతారు. వాళ్ళు నన్ను అడగటమే కాదు, కనబడిన వాళ్ళందరినీ ఇదే ప్రశ్న. ఇదొక విచిత్రమైనటువంటి మానసిక ప్రక్రియ. వాళ్ళు ఏం చెబుతారో చూద్దాం, వీళ్ళు ఏం చెబుతారో చూద్దాం. దానికి పెద్ద ఖర్చు లేదు కదా. మీకు వచ్చిన కళకు భావాన్ని దేవుడు మీకే చెబుతాడు. లేదా మీరు ఏ సంఘానికి హాజరవుతున్నారో ఆ సంఘంలో ఉన్న ఆ దైవదాసులకు చెప్పండి, వాళ్ళు చెబుతారు. ఎందుకంటే అన్నిసార్లు అందరికీ అంత అద్భుతమైన
అవగాహన జ్ఞానము లేదు. దేవుడు మీకు ఎందుకు ఆ కళను చూపించాడో, మీ కొరకు చూపించాడో, మీ కుటుంబ సభ్యుల కొరకు చూపించాడో, లేదా మీ సంఘములో ఉన్నవారిని దేవుడు మీకు ముందుగా తెలియజేశాడో పరిశుద్ధాత్ముడు, ఈ సంగతులను గ్రహించాలి. ఊరికే నాకు అది కనపడింది మీరు చెప్పండి అంటే ఏదో ఒకటి చెప్పడానికి అందరికీ సాధ్యమవుతుంది, కానీ కాస్త నిబద్ధత కలిగిన వారు ఆ విధంగా చెప్పలేరు కదా. ఇక్కడ దానియేలు అంటున్నాడు, నేను కాదండి చెప్పేది, మరుగు మాటలను మర్మములను బయలుపరుచువాడు ఒకడున్నాడు, అంధకారములో జరిగిన సంగతులను స్పష్టంగా తెలియచేయగలిగినటువంటి దేవుడు ఒకడున్నాడు, ఆయన సహాయంతో నేను చెబుతానని చెప్పి నెబుకద్నెజరు మరిచిపోయిన ఆ ప్రతిమ కళను, దాని భావాన్ని అద్భుతంగా చెప్పాడు. మీరు ఆ తర్వాత వచనాలు చదువుకుంటే అర్థమవుతుంది అన్నమాట. ఆ దేశంలో ఉన్నటువంటి విచిత్రమైనటువంటి మనుషులు రకరకాలైన కార్యక్రమాలు చెప్పేవారు. అలా జరుగుతుంది ఇలా జరుగుతుందని చెప్పే వాళ్ళందరూ మౌనంగా ఉండిపోయారు. వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటంటే నెబుకద్నెజరు గారు కళను మర్చిపోయాడు. ఇదొక పెద్ద సమస్య అన్నమాట. కళ చెప్పాలి, కళ భావాన్ని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆస్థానములో ఉన్న వీళ్ళందరికీ అయోమయం అయిపోయిందన్నమాట. దేవుని ప్రజలారా, దైవ సంబంధితమైన సంగతులు, ఈ దర్శనాలు, ఈ ప్రవచనాలు, జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, ఇవన్నీ పరిశుద్ధాత్మ ద్వారా సంఘానికి అనుగ్రహింపబడినవి. ఏది పడితే అది చెప్పటం, ఎవరు పడితే వాళ్ళు చెప్పేయటం, అదేమంటే నాకు తెలియదు అనటం, ఇవన్నీ కూడా విచిత్రమైనటువంటి సంగతులు కదా. అసలు దేవుని వాక్యాన్ని చెప్పండి అంటే, దేవుని వాక్యంలో ఉన్న సంగతులను ప్రజలకు అర్థమయ్యేటట్లుగా నేర్పించమంటే, దైవ జ్ఞానాన్ని ప్రజలకు అందించడానికి బదులు అనవసరమైన సంగతులు, దేవుడు చెప్పని సంగతులు దేవుడు చెప్పాడని చెప్పటం, ఇవి సరి అయినటువంటి కార్యక్రమాలు కాదు. ఒకవేళ దేవుడేదైనా చెప్పాలని అనుకుంటే తన దైవదాసుల ద్వారా చెప్పే మాట నిజం, చెప్పినది చెప్పినట్లుగా జరిగి తీరుతుంది, జరగాలి అంతే. ఒకవేళ దేవుడేదైనా బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలలో తన మనసును మార్చుకున్న విభాగాలుంటే వాటిని ఒక ప్రత్యేకమైన కోణములోనే మనం పరిశీలించాలి. కానీ సామాన్యంగా చెప్పుకోవలసి వస్తే మర్మములన్నిటినీ దేవుడు బయలుపరిచాడు. రేపేం జరగబోతోందోననే సంగతులను సూచనగా కూడా చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభు రెండవసారి ఈ లోకానికి వచ్చే ముందు ఏం జరుగుతాయో చెప్పాడు. చాలా సూచనలు ఉన్నాయి. వాటికి పెద్ద పెద్దగా వివరణలతో పని లేకుండానే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దానియేలు ఈ సందర్భంలో చెప్పినటువంటి కళను, ఆ భావాన్ని పరిశీలిస్తే నిజంగా దేవుడే దానియేలుకు ఆ ఆలోచననిచ్చాడు. దైవజ్ఞానం అంటే ఇది, దేవుని ప్రత్యక్షతలు అంటే ఇవి. అంతేగాని దేవుడు నాతో చెప్పాడు, దేవుడు నాకు చూపించాడు అని కొన్నిసార్లు మానసికమైన ప్రలోభానికి లొంగి కొంతమంది తెలిసి కానీ తెలియక కానీ అత్యుత్సాహము వలన కానీ కొంత గలిబిలికి గురవుతున్నారు. తద్వారా ప్రజలు కూడా గలిబిలవుతున్నారు. వాటిని పరిశీలించుకోవటం చాలా ప్రాముఖ్యం. అక్కడ ఉన్నటువంటి ఆ గుంపు ఉన్నారే, ఏది మేం చెబుతామని బయలుదేరిన పిచ్చి గుంపు, వాళ్ళకి ఏ విధమైనటువంటి అవగాహన లేకుండా పోయింది, అయోమయం అయిపోయారు. బానిసగా ఉన్నటువంటి దానియేలు అద్భుతంగా దేవుని సన్నిధి నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుకుని నెబుకద్నెజరుతో జరగబోయే సంగతులను చెప్పాడు. రాబోయే రాజ్యాలను గురించి చెప్పాడు. ఆ రాజ్యాలు పతనం ఏ విధంగా ఉంటుందో చెప్పాడు. అది దానియేలును అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ విని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత దానియేలును ఆయన ముగ్గురు మిత్రులు ఉన్నారు కదా, అజర్యా, హనన్యా, మిషాయేలులు నెబుకద్నెజరు ఆస్థానములో విచారణకర్తలుగా నియమించబడ్డారు. ఆ సంగతిని మీరు 2వ అధ్యాయము దానియేలు పుస్తకం చదివినప్పుడు అర్థమవుతుంది. అంటే పరిశుద్ధాత్ముడు మర్మములను బయలుపరుస్తాడు, ఉన్నవి ఉన్నట్లుగా ప్రజలకు తెలియచేస్తాడు. ఎందుకంటే దేవుని ఆత్మజ్ఞానము కలిగినటువంటి మనుషులు వాటిని గ్రహించి ప్రజలకు దీవెనను కలిగిస్తారన్నమాట. ఆ తర్వాత మరొక వచనాన్ని మనం పరిశీలన చేద్దాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనములో పేతురు ప్రభు అయిన యేసుక్రీస్తు విషయములో స్పందించిన విధం, అంటే యేసు ప్రభు అడిగాడు, ప్రజలు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పారు.
ఫిలిప్పుదైన కైసరియ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రభు అడిగాడనమాట. కొందరు బాప్తిస్మమిచ్చు యోహానని, కొంతమంది ఏలియా అని, కొంతమంది ఇర్మియా అని, కొంతమంది ప్రవక్తలలో ఒకరని అనుకుంటున్నారండి. మీ గురించి మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు చెప్పే ఆ చక్కని సూచనలు కానీ, మీలో ఉన్న ధైర్యం కానీ, వీటన్నిటినీ చూచి మన పూర్వ ప్రవక్తలను జ్ఞాపకం చేసుకుంటున్నారు అని వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు ప్రభు అన్నాడు, వాళ్ళు వీళ్ళు రకరకాలుగా అనుకునే మాట నిజమే, కానీ మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, నా శిష్యులుగా ఉన్నారు కదా, మీరేమనుకుంటున్నారు అని శిష్యులను అడిగారు. అందరూ కాస్త నిశ్శబ్దాన్ని పాటించారు. వాళ్ళు వీళ్ళు అనుకునే సంగతులు చెప్పడం సులభమే, కానీ మనం ఏమనుకుంటున్నామో చెప్పాలి అంటే కొంచెం ఆలోచించాలి కదా. ఆ సమయంలో అందరూ మౌనముగా ఉన్నప్పుడు 17వ వచనములో పేతురు అన్నాడు, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచనే గాని నరులు నీకు బయలుపరచలేదు అని చెప్పాడు. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. ఒక విలువైన సంగతిని ఒక మనిషి తెలియజేస్తున్నాడు అంటే అవి దేవుని ద్వారా వారికి అనుగ్రహించబడిన సంగతులు, విలువైన సంగతులు, మామూలు సంగతులు కాదు, సహజమైనటువంటి సంగతులు కాదు, కానీ ఒక విలువైన బరువైన దేవుని చిత్తమునకు సంబంధించిన సంగతులను తెలియజేసేవారు పరిశుద్ధాత్మ వలన జ్ఞానాన్ని పొందుకుని తెలియజేస్తున్నారనే సంగతిని మనం గుర్తించాలి. మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు, మీరు సజీవుడవైన దేవుడవండి, దేవుని కుమారుడుగా అభివర్ణింపబడి ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడవని మేము విశ్వసిస్తున్నాము అని చెప్పినప్పుడు ప్రభు సంతోషించి అన్నాడు, ఈ సంగతులను పరలోకమే నీకు బయలుపరిచింది అన్నాడు. దేవుని ఆత్మ మర్మములను బయలుపరచటం అంటే ఇదేనండి. చాలా సందర్భాలలో మనకు సామాన్యమైన సంగతులే అర్థం కావట్లేదు, అంత అయోమయంగా అనిపిస్తుంది కదా అప్పుడప్పుడును. ఏమిటోనండి నాకు అర్థం కావట్లేదు, వాక్యం అర్థం కావట్లేదు, మిగిలిన సంగతులన్నీ నాకు అర్థమవుతున్నాయి అని అనిపిస్తుంది కొంతమందికి. ఎందుకంటే అంత అర్థం కానటువంటి పరిస్థితిలో బోధకులు బోధించటం లేదు, కానీ మొత్తానికి ఏదో జరుగుతోంది. దైవ సంబంధితమైన మాటలను అర్థం చేసుకోలేని ఆ మానసిక స్థితికి కొంత కారణం ఉన్నది. దైవ సంబంధితమైన వాటి పట్ల శ్రద్ధ లేకపోవటం కానీ, మొత్తానికి ఏదో ఒక దైవ విరుద్ధమైన వాతావరణము వారిని ఆటంకపరుస్తుందని గమనించాలి. దేవుని ప్రజలారా, మీరు ఎదుర్కొనే పరిస్థితులు, చాలా కష్టాలను ఎదుర్కొంటున్నామండి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతోంది. మేము ఎంత భక్తి చేసినా, ఎంత మందిరానికి వెళ్ళినా, ఎంతగా దేవుని స్తుతించినా, ఎంత తమాయించుకున్నప్పటికీ మా వల్ల కావట్లేదు, మా కంటికి అసలు శుభములు కలుగుతాయనే ఆలోచనే లేదు అని కొంతమంది ఆవేదన భరితులవుతూ ఉంటారు. అది నిజమే. అయితే మరొక కోణములో మనం పరిశీలించవలసింది ఏంటంటే, దేవుడు మీ కొరకు లేదా అట్టివారి కొరకు సిద్ధం చేసినవి కంటికి కనబడటం లేదు, చెవికి వినబడటం లేదు, హృదయానికి గోచరం కావట్లేదు. దేవుడు తన ఆత్మ ద్వారా సమస్తమును సిద్ధం చేశాడు. మిమ్మలను, మీ పిల్లలను గొప్ప చేస్తాడు. మీరు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులపైన విజయాన్ని అనుగ్రహిస్తాడు. మహోన్నతమైన కార్యక్రమాలను దేవుడు జరిగిస్తాడనే నిరీక్షణతో విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా, మీరు వెళ్ళే సంఘాన్ని వదిలిపెట్టకుండా, మీరు చేస్తూ ఉన్న భక్తి కార్యక్రమాలను వదిలిపెట్టకుండా, ఆయాసంతో కాకుండా ఆత్మజ్ఞానముతో ప్రభువుని సేవిస్తూ ముందుకు సాగాలి. అప్పుడు దేవుడు సమస్తమును మీకే బయలుపరుస్తాడు. అవి కలల ద్వారా దేవుడు మీకు తెలియజేస్తాడు. తర్వాత అవన్నీ కూడా వాస్తవాలుగా మారి మీ జీవితాలను అద్భుతంగా దీవిస్తాయి. అందుకని దేవుని ప్రజలారా, దైవ సంబంధితమైన సంగతులను కాస్త జాగ్రత్తగా పరిశీలన చేస్తూ, దేవుడు బయలుపరిచిన వాటిని మనం అవగాహనతో అందిపుచ్చుకుని ఆశీర్వాదాన్ని పొందుకుని దేవుని మహిమార్థమైన సాక్షులుగా ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.